మీ తోటలో టమాటా ఫ్లవరింగ్ బాగా రావాలనుకుంటే ఫ్లవర్ ప్లస్ వాడండి. పక్క కొమ్మలు, సైడ్ కొమ్మలు బాగా రావాలనుకుంటే ఎనర్జీ అయితే వాడండి. ఇంకైతే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి టమాటా ధరలు అక్టోబర్ 20 తర్వాత అయితే కాస్త డౌన్ అయ్యింది. మళ్ళా నవంబరు 17, 18, 19 తర్వాత అయితే కొంచెం అప్ అనేది అయింది. ఈ నెల రోజుల్లో మన టమాటా రైతులు చేసిందేది ఏం చేశారు? పంటలు బాగున్నోళ్ళైతే కొంతమందికి పంట బాగొచ్చినా సరిగ్గా కాపాడుకోనిండ్రు. ఎందుకంటే రేట్లు లేవు, తగ్గిపోయినాయి అని. కొంతమంది పర్ఫెక్ట్‌గా పంట చేసుకొని పోయింటారు. రేట్లదేముంది కాయలు కాస్తే చాలు అనుకునేవాళ్ళు. ఒక సెకండ్ టైప్ చెప్పాను చూడండి. పంట బాగా కాపాడుకోవాలి అనుకునే వాళ్ళకైతే వాళ్ళెప్పుడు లాస్‌లోకనేది పోరు. రేట్లుంటేనే పట్టించుకునేవాళ్ళు. రేట్ లేకున్నా అయితే వదిలేసే వాళ్ళైతే 100% లాస్‌లోకెళ్ళిపోతారు. మీరే ఆలోచించండి. ఈ నెల రోజుల్లో ఎవరెవరు ఏం చేశారు? ఆల్రెడీ మీకి 3, 4 కోతల తర్వాత కాయ డౌన్ అయిపోయినోళ్ళు పట్టించుకోనింటారు చెట్లని. ఎందుకు పట్టించుకోనిండ్రు అంటే ఎలాగో మార్కెట్ డౌన్‌లో ఉంది కదా అని. ఇప్పుడేమైపోయింది? మళ్ళీ టమాటా అనేది రైజ్ అయింది. ఇప్పుడు మీకు 3, 4 కటింగ్‌ల తర్వాత పడిపోయినోళ్ళు మళ్ళా టమాటా పంటని పట్టించుకునుంటే మళ్ళా మీకు చిగురుకాయలొచ్చేసి ఈ విధంగా అయితే చిగురుకాయలొచ్చేసి మళ్ళా టమాటా ధరలనేటివి నీకు ఒక రకంగా పోయి మళ్ళా లాభాల్లోకనేటివి పోయిండు. చిగురుకాయకైతే ఎక్కువ ఖర్చనేది అవ్వదు. చిగురుకాయ పండించేకి. నార్మల్‌గా పంట పెట్టి చేయాలంటే ఎక్కువ ఖర్చవుతుంది. దాని గురించయితే ఎవరు పట్టించుకోరు. మన తోటలో ఫ్లవరింగ్ అనేది చూసుకోవచ్చు మీరు. దీనికోసమైతే ఫ్లవర్ ప్లస్ వాడాను. అలాగే ఈ చెట్టు సైడ్ కొమ్మలు బాగొచ్చేదానికైతే ఎనర్జీ అయితే వదిలాను డ్రిప్పులు. చూసుకోవచ్చు మీకు ఏ విధంగా ఉన్నాయి ఫ్లవరింగు, సైడ్ కొమ్మలనేటివి. ఇది ఇంకైతే మీరు ఫోకస్ చేయాల్సింది ఏమంటే వీళ్ళు రెండో రకం వోళ్ళు. చెప్పాను గదా! ఎందుకంటే వాళ్ళు రేట్లతో సంబంధం లేదు వాళ్ళకి. వచ్చినా రాకపోయినా అనేటివి పర్ఫెక్ట్‌గా అయితే పంటనేది చేసుకుంటూ పోతారు. మళ్ళా, మళ్ళా మనకు కాయలొస్తాన్నప్పుడు కొంతమంది డ్రిప్ ఎరువులు కానీ, స్ప్రేయింగ్ అనేటివి తగ్గిచ్చేస్తారు. దుడ్లొస్తున్నాయి గదా! మిగలబెట్టుకుందామని. వాళ్ళకు పెద్ద దెబ్బనేది తగులుతుంది. ఎందుకు అంటే వచ్చిన డబ్బులతో అయితే కొంచెమన్నా మన టమాటా ఖర్చు పెడితే మీరు లాభం ఎక్కువ కోసం పోతారు. మళ్ళా లాస్‌లోకెళ్ళిపోతారు. ఎందుకంటే లాభము ఎక్కువ చూపించుకునే దానికి పోయి చెట్లను పట్టించుకోకుండా పోతారు. చెట్లనేటివి హ్మ్. మళ్ళా సరిగ్గా రావు. మీరు గాని పంట స్ప్రేయింగ్‌లు చేసుకునేసి పర్ఫెక్ట్‌గా పంట కాపాడుకుంటా ఉండింటే మళ్ళా కాయలయిపోయినోళ్ళకి మళ్ళా చిగురుకాయ వచ్చిన పెట్టుబడి కొట్టేయొచ్చు. మళ్ళా చిగురుకాయలు గూడా. అలా అనేటివి ఎవరు పట్టించుకోరు. అంతా బాగా పట్టించుకునే వాళ్ళు కొంతమందుంటారు. ఇప్పుడు 2, 3 రకాలుంటారు. వాళ్ళిప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రకం అనేవాళ్ళు రేటుంటే పట్టించుకుంటారు. రేట్ లేకుంటే పట్టించుకోరు. రెండో రకం వాళ్ళు వీళ్ళు పంట కాయ వచ్చేంత వరకు పట్టించుకుంటారు. కాయ వచ్చినాక పట్టించుకోరు. ఇంకా మూడో రకం వాళ్ళుంటారు. కాయ వచ్చినా రాకపోయినా, రేటొచ్చినా, రేట్ రాకపోయినా వీళ్ళ పనేమి పంట బాగా కాపాడుకోవడం. వీళ్ళకు రేట్ ఉన్నా లేకపోయినా కూడా వీళ్ళు సొమ్ములు పెట్టుబడులనేటివి 100% అనేది తీసుకునేస్తారు. వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు లాస్‌లోకనేది పోరు లాస్ట్ వాళ్ళు. ఎందుకంటే కాయలయిపోయినా మళ్ళా స్ప్రేయింగ్‌లు చేసుకుంటారు. పర్ఫెక్ట్‌గా పంట కాపాడుకుంటారు. చిగురుకాయలైనా పెట్టుబడి కొట్టుకునేస్తారు. ఈ ఫస్ట్ రకం ఉన్నారు చూడు. రేట్ ఉండే వాళ్ళకు పెద్ద దెబ్బ పడుతుంది. ఏసిండే పట్టకి, దుక్కికి చెట్లు సరిగ్గా పట్టించుకోరు. స్ప్రేయింగ్‌లు బాగోచ్చురు. వాళ్ళు లాస్‌లోకెళ్ళిపోతారు. ఇంక రెండో రకం వీళ్ళకు రేట్ ఉంటే బచ్చపడతారు. రేట్ లేకపోతే వీళ్ళు కూడా పెట్టుబడులనే తీసుకునేస్తారు. ఎందుకంటే కాయ వరకైతే బాగా చేసుకునింటారు. పంట కాయ ఉంది గదా! కాయ మాగే వరకు తర్వాత పట్టించుకోరు. ఉండే కాయలు పెరుక్కొని అమ్ముకుందాంలే అనుకునే లెక్కలో ఉంటారు. వాళ్ళైతే పెట్టుబడులనేది చేసుకోవచ్చు. సొమ్ములు చేసుకోవచ్చు అంతే. ఇది ఈ నెల రోజుల్లో గ్యాప్‌లో మనం బాగా చేసుకుంటే మన కాయలొచ్చిండు. బాగా చేసుకోకపోతే కాయలు రావు. చిగురుకాయలు అవన్నీ ప్లాన్ చేసుకోండి. మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. థాంక్ యూ.